నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కష్టపడి సంపాదించే శక్తున్నా ఇలా ఈజీ మనీ కోసం డ్రాప్ అవుతానని అనుకోలేదు. ఆ రోజు సునీల్ రూమ్లో దొరికిన ఫైల్లో ఈ డార్క్ వెబ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ దొరికాయి. దీంట్లో వర్క్ చేసే వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళు వర్క్ చేసే సెక్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. ఇదంతా ఒక్కరు చేసే పని అయితే కాదు. దీన్ని ఒక చైన్ సిస్టంలో ఫామ్ అయ్యి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. దీంట్లో సస్పీషియస్ థింగ్ ఏంటంటే బ్యారల్ అనే పేరుతో ఏదో పెద్దగా చేయబోతున్నారని నాకు అర్థమైంది. నాకు తెలిసినంత వరకు ఈ చైన్ సిస్టమ్ అనే లూప్లో ఎంతోమంది లైఫ్ని కోల్పోయారని నాకు అనిపిస్తుంది. నాకు దొరికిన ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇద్దామంటే ఆ దేవుడే మనం చంపేస్తాడు, లేదా అవే డీటెయిల్స్ తీసుకెళ్ళి ఆ దేవుడే మనకి ఇద్దామంటే నేను బతుకుతానో లేదో నాకు క్లారిటీ లేదు. ఈ డ్రగ్ మాఫియా అనే చైన్ సిస్టంలో టార్చర్ అనుభవించే కన్నా చనిపోవడం మీద అనిపిస్తుంది. ఈ డ్రగ్ మాఫియా అనే పెద్ద చైన్ సిస్టంలో టార్చర్ అనుభవించే కన్నా సూసైడ్ చేసుకొని చనిపోవడం మీద అనిపిస్తుంది.